హిట్ ఫ్లాప్ల గురించి పెద్దగా పట్టించుకోడు. క్యారెక్టర్ నచ్చితే చాలు, ఎలాంటి రిస్క్ అయినా తగ్గేదేలే అంటాడు. డిఫరెంట్ క్యారెక్టర్స్తో దూసుకు వెళ్లే విక్రమ్ సినిమాకి కొత్తగా లుక్ నుంచి నటన వరకు మ్యాజిక్ చేసి మెప్పిస్తూ ఉంటాడు. ఈసారి భారీ ప్రయోగం చేస్తున్న చియాన్ విక్రమ్ ఏకంగా ఆస్కార్ను టార్గెట్ చేశాడు. ఆ అప్డేట్స్ ఏంటో చూద్దాం. కాలీవుడ్లో ప్రయోగాత్మకమైన సినిమాలు చేయటంలో కమల్ హాసన్ తర్వాత అంత గొప్పగా వినిపించే పేరు విక్రమ్. తాను నటించిన సినిమాల విజయం అపజయంతో సంబంధం లేదు, క్యారెక్టర్ డిమాండ్ చేస్తే చాలు, రిస్క్ చేసేందుకు వెనుకాడ్డు. విక్రమ్ ఫస్ట్ ప్రయోగాత్మక మూవీ శివపుత్రుడిని మర్చిపోవటం మూవీ లవర్స్కి అసాధ్యమనే చెప్పాలి. బాల దర్శకత్వంలో రూపొందిన శివపుత్రుడిలో మాటలు లేకుండా కేవలం ఎక్స్ప్రెషన్స్తో పాత్ర నిలబెట్టుకున్న తీరు ఎన్నో అవార్డులు కట్టబెట్టింది. అపరిచితుడిలో 3 వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్లలో చెలరేగిపోయాడు. థియేటర్లలో విక్రమ్ విశ్వరూపం చూసి మాటలు లేవంతే. నాన్న, ఐ, ఇంకొక్కడు సహా మిగిలిన సినిమాల్లోనూ ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉన్నాడు. వాటిలో కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. ఇప్పటికీ అదే రూట్లో ఉన్న విక్రమ్ లేటెస్ట్ మూవీ తంగలన్. రంజిత్ డైరెక్షన్లో రూపొందిన తంగలన్ ఆగస్టు 15న రిలీజ్కు సిద్ధంగా ఉంది. ఈ మూవీకి సంబంధించి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, ఇందులో విక్రమ్ లుక్ చూసి సినీ ప్రియులకు మతిపోయింది. అసలు విక్రమేనా కాదా అని మళ్ళీ చూసుకున్నారు. కేవలం ఈ మూవీలో గెటప్తోనే సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు చియాన్ విక్రమ్. దీంతో ఇప్పటి వరకు నటించిన సినిమాలు ఓ లెక్క, తంగలన్ మరో లెక్క. విక్రమ్ కెరియర్లోనే ది బెస్ట్ సినిమాగా ఇది నిలవబోతోంది అని, అపరిచితుడు మూవీకి ఎలాంటి పేరు వచ్చిందో అంతకు మించి మంచి పేరు రాబోతుంది అంటున్నారు. ఈ మూవీతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయటమే కాదు, ఆస్కార్ రావటం పక్కా అంటున్నారు అంతా. వాస్తవానికి శంకర్ దర్శకత్వంలో నటించిన అపరిచితుడు తర్వాత విక్రమ్కి ఆ రేంజ్లో సరైన హిట్ మళ్ళీ పడలేదు. అందుకే తంగలన్పై ఫోకస్ చేశాడు. అసలు ప్రయోగాత్మక మూవీస్తో పెద్దగా కలిసొచ్చిందేమీ లేకపోయినా తన ప్రయత్నాలు మాత్రం మానుకోలేదు. ఆ నిరీక్షణ ఇప్పుడు తప్పనిసరిగా ఫలిస్తుంది అని ఫిక్స్ అయిపోయారు మూవీ లవర్స్. స్టూడియో గ్రీన్ సంస్థ ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. వాస్తవానికి ఈ ఏడాది ఆరంభంలోనే ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది, కానీ వాయిదా పడుతూ వచ్చింది. ఆగస్టు 15న పుష్ప రిలీజ్ వాయిదా పట్టడంతో అదే రోజు డబుల్ ఈ స్మార్ట్ దూసుకొస్తోంది. ఈ మూవీపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇదే రోజు వస్తోంది తంగలన్. మరి అభిమానుల అంచనాలను విక్రమ్ ఈసారి అయినా నిలబెడతాడా? ఆస్కార్ వేదికపై నిలబడతాడా? వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.